బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. For today's reading, let's turn to Psalms chapter 119, verse 132. ఈరోజు వాక్యభాగం కింద 119వ కీర్తన 132వ కీర్తన 132వ. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయనట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We know the longest book in the Bible is from Psalms 119. మనందరికీ ఇక్కడ తెలుసు వాక్య గ్రంథంలో బైబిల్లో పెద్ద వచనాలు అనేకమైన వచనాలు గల పెద్ద వచనం ఏంటంటే అది 119వ కీర్తన. The longest book we know is Psalms, which has 150 chapters. పెద్ద పుస్తకం ఏదైనా బైబిల్లో ఉందంటే అది కీర్తనలో 150 అధ్యాయములు ఉన్నాయి. And out of this 150 chapters, the longest chapter in the Bible also is from Psalms, and that is from Psalms 119, which contains 176 verses. ఈ కీర్తనలో 150 అధ్యాయములు ఉంటే అది కూడా బైబిల్ గ్రంథంలో పెద్ద అధ్యాయం ఏదైనా ఉందంటే అది 119వ అధ్యాయము. దానికి 176 వచనాలు దానికి ఉన్నాయి. So in short, Psalms is actually sung as songs. కీర్తనలు మనం ఎలాగా ధ్యానించాలంటే ఒక పాటలుగా మనము పాడాలి. Songs that has been written over time through the experiences that the saints have gone through. ఈ కీర్తన రాసిన వాళ్ళందరూ కూడా ఎవరు రాస్తారంటే వాళ్ళ జీవితం గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళ జీవితం గుండా వాళ్ళు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, వాళ్ళ స్వంత లేకపోతే వాళ్ళు ఆ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఈ కీర్తనలు రాశారు. So Psalms have been written by David. King David wrote a few Psalms. In the same way, we see Moses writing a Psalm. In the same way, we see many people writing Psalms, and that Psalms has been collaborated together into 150 chapters. మన కీర్తనలన్నీ కూడా గమనించినట్లయితే కొన్ని కీర్తనలు దావీదు గారు రాశారు, అలాగే కొన్ని కీర్తనలు మోషే గారు రాశారు. ఇలాగా అనేక మంది రాసిన కీర్తనలన్నింటినీ కూడా ఒక చోటుగా మనకి ఈ కీర్తన ప్రస్తుతంగా మనకి ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. Out of all these people, we see that majority of the Psalms, we do not see a heading written about who wrote the Psalms. ఈ కీర్తన అన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే వీటన్నిటి కూడా పైన హెడ్డింగ్స్ అనేవి అనేకమైన వాటికి లేవు. ఎవరు రాస్తారు అనే విషయాల గురించి వాటిపైన హెడ్డింగ్ లేదు కాబట్టి అవి ఎవరు రాస్తారో మనకు అంతగా తెలియదు. In some of the Psalms, we see the heading saying the Psalm of David or the Psalm of Moses or the Psalm written by so and so person, on which instrument it has been written, on which note it has been written. So all these details are given on few of the Psalms, but few of the Psalms, none of the details are given. It's all blank. కొన్ని కీర్తనలు మనం గమనించినట్లయితే దానికి మొదటి భాగంలో మనం గమనించాలి ఎవరు రాశారు, ఏ కీర్తన రాశారు, లేకపోతే ఏ గీతం మీద రాశారు, ఏ రాగం మీద రాశారు, ఎవరు రాశారు అనే విషయాన్ని కొన్ని కీర్తన భాగంలో మనము ముందుగా మనం చూస్తున్నాము. కానీ అనేక మంది కీర్తనలో ఎవరు రాశారు అనే విషయాన్ని మాత్రం అక్కడ మనం చూడలేకపోతున్నాం. We all know that David was a king who wrote a lot of Psalms. He wrote Psalms upon Psalms praising God. మనందరికీ కూడా తెలుసు దావీదు అనేకమైన కీర్తనలు రాస్తూ వచ్చారు. దేవుని ధ్యానిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మీద కీర్తనలు పాడుతూ అనేకమైన కీర్తనలు దావీదు రాశారు. And many of the Psalms starts with a question and ends with an answer. అనేక కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రతి కీర్తన కూడా ఒక క్వశ్చన్తో లేకపోతే ఒక ప్రశ్నతో అది మొదలవుతుంది, ప్రారంభించబడుతుంది. కానీ అది ముగించబడినప్పుడు అది సమాధానంతో లేకపోతే ఒక సమాధానం అనేది దానికి దొరుకుతుంది. Some Psalms it says, I lift my eyes unto the hills, from where comes my help? కొన్ని కీర్తనలు ఏమన్నాడంటే నేను కొండల తట్టు పరిగెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. From where will my help come from? ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చును. In the same Psalm, when we come down and when we read down, we find the answers and the description and the beauty of the wonderful things that God has done. Everything described in the Psalm. అదే కీర్తన భాగం మనం చివరికి వచ్చినట్లయితే అక్కడే దానికి సమాధానం మనకు దొరుకుతుంది. అక్కడ ఏమంటే దేవుని సన్నిధించిన సహాయం వస్తుంది, ఆయన సన్నిధిలో నేను కూర్చొని ఆయన స్తుతిస్తాను అనే విషయాన్ని మనకి తెలియగా ఆ కీర్తనలోనే మనకు సమాధానం దొరుకుతుంది. ఆ కీర్తనలోనే ప్రతి దేవుని కూడా మనకు దొరుకుతుంది. The same thing we see in Psalms chapter 2
why do the people rage? Why do the people plot all these vain things? And all these things starts in the sun, but when it comes to the end, it comes in a beautiful, in a positive way. అందుకని మీరు రెండవ కీర్తన గమనించినట్లయితే అన్యజనులు ఎందుకు అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా గడ్డమైన తలపులు కలుపుచున్నారు అని అన్ని కూడా మీరు గమనించినట్లయితే ఒక ప్రశ్నతో అది ప్రారంభించబడుతుంది. కానీ ఆ కీర్తన చదువుకుంటూ మనకు చివరికి వచ్చినట్లయితే అది ఎందుకు జరుగుతున్న విషయానికి సమాధానం కూడా లేకపోతే అక్కడ మనకు లభిస్తూ ఉంది ఆ కీర్తన చివరి భాగంలో. Most of the psalm, when it starts with a pain or an anguish or a pain that the psalmist had, but in the end it says, God, you are the one who takes care of me, and it ends in a beautiful note. ఇప్పుడు గమనించినట్లయితే కీర్తన ప్రారంభించినప్పుడు దేవా నాకు ఎందుకు ఇష్టమా, దేవా ఎందుకు నేను ఇంత శ్రమ గుండా వెళ్తున్నాను దేవుని ప్రశ్నిస్తూ ఉంటాడు. తన వెంట ఏమంటారు ప్రతి శ్రమల గురించి దేవుని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ భావం నుంచి చివరికి వచ్చినట్లయితే కీర్తన మనం చివరి చూసినట్లయితే దేవుని స్తుతిస్తూ దేవుడే నాకు సమాధానం అని ఆ విషయాల గురించి మనం కీర్తనలో చూస్తూ ఉంటాం. There is a reason, that is most of the reason why we all continue to read Psalm day in and day out. అందుకనే మనమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రతిదినము కూడా ఈ కీర్తనలను మనం చదువుతూ ఉంటాం. In the same way, Psalm 119 does not have any heading about who wrote the psalm. అదే విధంగా మనం గమనించినట్లయితే 119వ కీర్తన కూడా ఇక్కడ కూడా హెడ్డింగ్ లేదు, అంటే ఎవరు రాస్తారనే విషయాన్ని ఇక్కడ ఎవరు కూడా రాయలేదు. One of the Bible scholars has rightly said that any psalm that does not have a heading, that psalm is written for me and by me. ఒక ఏమంటారంటే క్రైస్తవ ఆత్మీయుడు ఏమని చెప్తారంటే ఏ కీర్తనకైనా హెడ్డింగ్ అయితే లేదో ఆ కీర్తన నన్ను గురించి రాయబడింది అని మనం అనుకోవాలి అని చెప్పారు. It is a psalm which I decided. You read the psalm as if you have written the psalm. You read it, you experience that, and you read the psalm. ఏ కీర్తనకైతే ఆ హెడ్డింగ్ అయితే లేదో మనం ఏం చేయాలంటే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ కీర్తన నా కొరకు రాయబడింది, నిన్ను గురించి ఆలోచించుకుంటూ లేకపోతే నువ్వు రాసావని అనుకుంటూ ఆ కీర్తన మనం చదువుకోవాలి. In the same way, when you come to Psalm 119, it's a psalm written by me. It is a psalm written for me and by me. And when I read it, it is my psalm. అదే విధంగా 119వ కీర్తన మనం అనుకున్నప్పుడు మనం అనుకోవాలి ఈ కీర్తన నా కొరకు రాయబడింది, నా కొరకే రాయబడింది, ఇది నన్ను ప్రస్తావించు రాయబడింది, నేనే రాస్తాను అని అనుకుంటూ మనం దాన్ని ధ్యానించాలి, దాన్ని చదువుకోవాలి. When I said about me that I wrote the psalm, it's not actually just me. Everyone who's sitting here, you should consider that this as your own psalm. నేను నేను రాస్తానని చెప్పినప్పుడు నేను రాస్తాను అనుకున్నాను కాదు, కానీ ఇక్కడ చెప్పడం ఎప్పుడు కూడా మీరు ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు ఈ కీర్తన మీరే రాస్తానని అనుకుంటూ దాన్ని ధ్యానించాలి. And when we come to this verse 132, it says, "Look upon me and be merciful to me, as your custom is towards those who love your name." 37వ వచనం పరిశీలించినట్లయితే నీ నామము ప్రేమించు వారికి నీవు చేయగలిగినట్లు నా కన్ను తిరిగి నన్ను కరుణింపుము. In English, it starts with the first verse. The first part it says, "Look upon me and be merciful to me." ఇంగ్లీష్ లో భాగంలో మనం గమనించినట్లయితే మనకి తర్వాత రాయబడిన ఆ వాక్యం అది మొదటి నా కన్ను తిరిగి నన్ను కరుణింపుము. Look upon me and be merciful to me. నన్ను చూసి నా పట్ల కరుణ చూపించుము. As you have always been, it has always been your custom, as it has always been your nature, that a nature to those who love your name. ఇప్పుడు గమనించినట్లయితే కరుణించమనేది దేవుని ఏమంటారు ఉన్న అలవాటు లేకపోతే ఆయనకున్న ఏమంటారు క్యారెక్టరిస్టిక్ లో ఒక క్యారెక్టరిస్టిక్ దాన్ని ఇప్పుడు కూడా కనికరించేవాడు, కరుణతో చూసేవాడు. Our God is a merciful God. మన దేవుడు గొప్ప ఏమంటారు కృప కలిగిన వాడు. Our God is a merciful God who does not keep any grudge with himself, but he is a God who forgives and shows mercy to us. మన దేవుడు చాలా గొప్పవాడు, చాలా ఏమంటారు దయాప్రాప్తుడు, మన పట్ల కోపాన్ని తనలో దాచుకునేవాడు కాదు, కానీ మన పట్ల ఎల్లప్పుడూ కూడా కృపను చూపి దానిని చూపించేవాడు. Many times we as human beings, we keep grudge, we keep thinking of all the wrongful things that people has done towards us, and we keep count of those grudges.
మనమైతే మనుషులుగా మనం ఆ కోపాన్ని లేక ద్వేషాన్ని మన మనసులో దాచుకుంటూ ఉంటాం. మన పట్ల అనేక మంది చేసిన తప్పుదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని నెమరేసుకుంటూ వాళ్ళ పట్ల ఆ ద్వేషాన్ని మన హృదయాల్లో మనం దాచుకుంటూ ఉంటాం. And whenever a person asks forgiveness from us, we always say, okay, I forgive you, but I will never forget what you did. ఒకవేళ ఎవరైనా మన పట్ల తప్పు చేసిన వచ్చి నన్ను క్షమించడం అడిగినట్లయితే మనం ఏం చెప్తారంటే, సరే నువ్వు చేసిన తప్పుని నేను క్షమిస్తున్నాను కానీ నువ్వు ఏం మాట్లాడావో అది ఎప్పటికీ మర్చిపోను అని చెప్తూ ఉంటాను. I will always keep remembering that. నువ్వు ఏదైతే అన్నావో నేను అది ఎప్పుడు గుర్తు చేసుకునే ఉంటాను అంటాను. I forgive you, but I will still remember. నేను క్షమిస్తున్నాను కానీ నువ్వు ఏదైతే అన్నావో ఏదైతే చేసావో అది నేను మర్చిపోను అంటూ ఉంటాను. But when we look at our God is merciful, who forgives and forgets it. కానీ మన దేవుడు గమనించినట్లయితే మన దేవుడు చాలా దయాప్రాప్తుడు. తను మనం క్షమించడం మాత్రమే కాదు కానీ మనం చేసిన తప్పుదాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాడు. The psalmist says, "You have taken my sin and hid to the depth, to the deepest part of the oceans." కీర్తనకారుడు ఏమని చెప్తాడు, నా పాపాలన్నిటిని కూడా తీసుకెళ్ళి నువ్వు సముద్రపు అడుగు చాలా ప్రాంతంలో దాన్ని దాచివేస్తావని. Hallelujah. 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 The mercies of God is higher than the sky above us. దేవుడు చూసే కృపాపణలు లేకపోతే తన దయలు ఆకాశం కంటే ఎత్తైనదిగా ఉన్నది. Many times we try to get mercy, Or we try to look into other people to get mercy from them. మనం అనేక సార్లు ఇతరుల వైపు చూస్తూ ఉంటాం, వాళ్ళ నుంచి దయను పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. The mercy that a person shows to us has a limit. కానీ ఇతరులు మన వైపు చూపించే దయ దానికి ఒక స్థానం అనేది ఉన్నది. There is a limit to the mercy that others show towards us. ఇతరులు మనకు చూపించే దయ పట్ల దానికి ఒక వ్యత్యాసం, దానికి ఒక బౌండరీ అనేది ఉన్నది. When I say there is a limit to the mercy shown towards us, it also goes in this way. నేను ఒకవేళ ఈ విధంగా మనుషులు మన పట్ల చూపించే దానికి ఏమంటారంటే ఒక గిరి ఉన్నదని చెప్పినట్లయితే దాన్ని ఇంకో విధంగా కూడా మనం గమనించగలుగుతాం. A mother is supposed to be the one who is very patient with the child and is the one who shows a lot of mercy towards the child. మనం ఒక తల్లిని కనుక గమనించినట్లయితే తల్లి తన బిడ్డ పట్ల ఎంతో ప్రేమను కలిగి, ఎంతో సహనమును కలిగి, ఎంతో ప్రేమను తన బిడ్డ పట్ల చూపిస్తూ ఉంటుంది. But when the child becomes naughty, there is a limit where the mother shows mercy to the child. కానీ ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఎక్కువ గారం చేస్తూ లేకపోతే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాడో, అల్లరి చేసే కొద్దీ తల్లి చూపే ప్రేమకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. They run out of patience and then they say, this is the maximum patience that I can hold upon. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాడో అప్పుడు తల్లి అంటది, నేను ఇప్పటివరకు సహించాను, చాలు ఇంకా అని చెప్తూ ఉంటుంది. And we know our mothers, even if the child has done something wrong, the mothers beat them, scold them, correct them, and they get them to the right way. ఇంకా మనందరికీ కూడా తెలుసు తల్లి ప్రేమల గురించి. తల్లి కనుక సహనం ప్రశ్నించినట్లయితే పిల్లవాడిని కొడుతూ ఉంటుంది, తనకి ఏది మంచితో నేర్పిస్తూ ఉంటుంది, తిరిగి మంచి మార్గంలోకి బిడ్డలు నడిపిస్తూ ఉంటుంది. But even after 10 years, 20 years also, the mother still reminds the child of the wrong thing that he has done 10 or 20 years back. కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా తల్లి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కుమారుడు లేకపోతే కుమారుడు ఎలాంటి తప్పుదమ్ములు చేసిందో వాటి విషయమై తల్లి జ్ఞాపకం పెట్టుకుంటుంది. So as a human nature, as a human being, there is a limit of the mercy that is shown towards another person. కాబట్టి మనం గమనించినట్లయితే మనుషులు చూపించే దయకు ఒక లిమిట్ అనేది ఉంటుందనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. But when we read the mercy of God, when we read the Bible, we understand the mercy of God is as high as the sky above. కానీ దేవుని యొక్క దయను మనం గమనించినట్లయితే దేవుని యొక్క దయ ఆకాశం అంతగా ఉన్నది. Hallelujah. 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 When we say He has hidden our sins at the deepest Part of the ocean, the depth of the ocean, we cannot calculate. అందుకే దేవుడు మన పాపములనేవి మన తప్పుదమ్ములన్నింటినీ కూడా సముద్రపు అడుగు భాగంలో పాతిపెట్టినట్లయితే ఆ సముద్రపు అడుగు భాగం ఎక్కడున్నదని మనం ఎప్పుడు కూడా దాన్ని కనుగొనలేము. There is a limit to the depths that we can go in the ocean. ఆ సముద్రపు అడుగు భాగానికి వెళ్ళడానికి ఒక పరిమితి, ఒక నియమితి అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. But even then, there are still the depths of the ocean which no human being Or no one has ever reached till now. సముద్ర అడుగు భాగానికి ఇంకా మనుషులు అనేవాడు చేరలేని అడుగు భాగాలు ఎన్నో ఉన్నామని మీకు పంచుకుంటూ ఉన్నారు. even in the deepest part where no human being could ever go, where no one else could even look upon,
in those parts he has hidden my sin away. ఆ సముద్రపు అడుగు భాగంలో మనుషుడు చూడలేనంత అడుగు భాగంలో మనుషుడు చేరుకోలేనంత సముద్రపు అడుగు భాగంలో అంత లోతుగా దేవుడు మన పాపాలని పాతిపెట్టి ఉంచాడు. That is why it is said, as it is your custom, so as it is your custom towards those who love your name. అందుకని నీ నామము ప్రేమించినట్లుగా నువ్వు చేయదగినట్లుగా నా తట్టు తిరిగి నన్ను కరుణించుము అని కీర్తనకారుడు 42వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. It says, look upon me And be merciful to me as you, it is always your nature to be merciful. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము ఇట్లాగా చేయట నీకు అలవాటు అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Romans 8:28 it says all things work together for those who love God. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగునని. Hallelujah. Hallelujah. God is merciful to those who love Him, as we read in Psalm. మనం కీర్తనకారుడు చదివినట్టుగా దేవుడు తను ప్రేమించే వారికి దేవుడు దయాపాత్రుడిగాను దయను చూపేవాడిగాను మనం చూస్తున్నాం. But when we come to Romans 8:28, it says all things work together to good to those who love Him. రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో చదివినట్టుగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవి. Hallelujah. Hallelujah. Whatever things that happen might look difficult for us at the moment, but again when you see in the long run, it is always good for us. మనం గమనించినట్లయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు మనం చెందుతూ ఉంటాం. కానీ ఏది జరిగినప్పటికీ కూడా అది మనకి ఏమంటారంటే కాల సమీపంగా మనం చూసినట్లయితే అది మన మంచి కొరకే జరుగుతున్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. Many times we say all the things is against me. మనం అనేకసార్లు అంటూ ఉంటాం ప్రతి పరిస్థితి కూడా నాకు వ్యతిరేకంగా ఉంది అని. Everyone is against me. ప్రతి ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని. Whatever I go to do, everything turns negative and it comes biting me back. నేను ఏ పని చేసినప్పటికీ కూడా ఏ పని చేయడానికి పూనుకున్నప్పటికీ కూడా అది నాకు వ్యతిరేకంగా జరుగుతుంది, అది తిరిగి వచ్చి నన్ను కాటు వేస్తుంది అని అంటూ ఉంటాం. All this thing happens for a reason. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే ఒక కారణం కనుక ఇది జరుగుతూ ఉంటాయి. If you love God, it says all things, even though negative things happens in your life, there is a reason for those things to happen. నేను ఒక మాట విషయం దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇది ఏది జరిగినప్పటికీ కూడా అది దేవుని సంకల్పం చొప్పున జరుగుతుంది. అది చెడు కార్యాలన్నిటికీ కూడా అది దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతున్నాయి. When the bad things happen, when we go through the bad experiences, there are some things that God is teaching us. మనము ఈ చెడు పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చెడు సమయాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. We might not understand those things when we are going through those things, but when we come out of it, when we look back, we understand that what I went through, God wanted me to go through this because He wanted to teach me these things. మనం అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు జరిగాయి అనే విషయాన్ని అప్పుడు మనం గమనించలేదు. కానీ ఆ పరిస్థితిని దాటి బయటకు వచ్చిన తర్వాత మనం తిరిగి చూసినట్లయితే అప్పుడు మనం నేర్చుకోగలుగుతాం దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితి గుండగా ఇలాంటి స్థితి గుండగా నన్ను ఎందుకు నడిపించాడనే విషయాన్ని మనం గమనించి వాటిని మనం నేర్చుకోగలుగుతాం. Many a times we look at Our situation, and when we say, God, I am in this fire is burning and it is so hot that I cannot bear it. Why is these things coming and burning me out? మనం అనేకసార్లు దేవుడిని ప్రశ్నిస్తుంటాం, దేవా ఎందుకు నేను ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, ఎందుకు నేను ఈ నిప్పు గుండా వెళ్తున్నాను, ఎంతో వేడిగా ఉంది, నన్ను దహించి వేస్తుంది, కాల్చి వేస్తున్నారు అని దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. We say, God, you were there with Shadrach, Meshach and Abednego when they went through the fire, but God, why are you not with me when I'm going through this fire? మన దేవుడిని ప్రశ్నిస్తాం, దేవా నువ్వు షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ అగ్నిగుండంలో నుండి వాళ్ళతో కూడా ఉన్నావు కదా, నాతో ఎందుకు లేవయ్యా అని దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. hallelujah, we ask God, where are you when the fire is burning around me? మన దేవుడిని ప్రశ్నిస్తాం, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని నిప్పు గుండంలో వెళ్తున్నప్పుడు. But God's answer is different based on the experience of Shadrach, Meshach and Abednego. కానీ దేవుడు ఇచ్చిన సమాధానం మనకు విషయంలో షద్రక్ మెషక్ విషయంలో దేవుడు ఇచ్చిన సమాధానము దానికి ఏమంటే అస్థితికి సమాధానంగా ఉన్నది. When Shadrach, Meshach and Abednego, when they were going through the fire, God came as the fourth person
in the fire and he was there with them as the fourth person. షడ్రక మేషక అబేద్నెగో అగ్నిగుండంలో వెళ్తున్నప్పుడు దేవుడు నాలుగో వ్యక్తిగా కిందకి వచ్చి వారితో కూడా అగ్నిగుండంలో నడిచాడు. They were able to experience the presence of God and they were able to enjoy the presence of God even during the fire that was burning. మన గమనించినట్లయితే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని అగ్నిగుండంలో అనుభవిస్తున్నారు. దేవుడి వారితో కూడా ఉన్న విషయాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళ ఆ అగ్నిగుండంలో కూడా ఎంతో ఆనందంగా ఆ అగ్నిగుండంలో సంచరిస్తూ ఉన్నారు. But sometimes when we are going through the fire, when we are going through the burning experience, when we are going through the fire, we feel, God, why are you not there with me? కానీ మనం ఎప్పుడైతే ఇలాంటి అగ్నిగుండంగా ఇలాంటి పరిస్థితి కూడా వెళ్తామో మన దేవుని ప్రశ్నించడం, దేవా నువ్వు నాతో ఎందుకు లేవయ్యా? But again, the answer of God is, God says, I am still